తత్తేక్ నిరంజనేకో నారాయణ పరబ్రహ్మణే నమః. ఇప్పుడు ఏమంటాడు? సర్వధర్మన్ పరిత్యాజ్యం, సర్వధర్మన్ పరిత్యాజ్యం అవేక శరణం హాంత సర్వపాపభ్య మోక్షస్య మాశుచ అంటాడు. ఏమయ్యా, నీ ఏ ధర్మం నన్ను ఒక్కడిని నమ్మితే చాలు, నా ఒక్కని లోపలే నేను ఒక్కనే ఉన్నట్లు నీవు జీవించు, నేనే వరమిస్తున్నట్లు జీవించు, నేనే ఆధార పురుషులని జీవించు, నేనే సర్వమని జీవించు, నేనే అంతటికి పురుషోత్తముడని జీవించు. ఆ యొక్క సర్వధర్మాన్ని పరిత్యాజ్యం అంటే సర్వాన్ని త్యాగం చేసి నా నామం ఒక్కటి పట్టుకో, నన్ను నమ్ముకొని ఉండు అని కృష్ణ పరమాత్ముడు చెప్తున్నాడు. ఇది మోక్షం గురించే చెప్తున్నాడు. నేనే సర్వానికి అన్ని పురుషుల లోపల ఉత్తమ పురుషుని నేను. జగం లోపల నాకన్నా మిన్నవాడు ఎవడు లేడు. నాకన్నా నా మంత్రం కన్నా మిన్న మంత్రం లేదు. మరి నాకన్నా ఉత్తమ పురుషుడే లేడు. ఈ జగత్కి నేను తండ్రి వంటి వాడిని, ఈ జగతికి మూల ప్రకృతి తల్లి వంటిది, నేను మూల విరాటుని తండ్రి వంటి వాడిని అని ఇట్లా మంచిగా చెప్తున్నాడు కదా. చెప్తే కూడా ఏం చేస్తారు? ఇక వాళ్ళకు మనసు పట్టలేక ఇక రకరకాలుగా ఇంకో రకంగా తీసుకుపోయి వాళ్ళు నమ్మిన దేవుడు పెద్దగా అనుకుంటారు. అవి పెక్కతాం. అది శాస్త్ర పద్ధతిలో లేదు. అయితే ఆత్మరాముడు అంటే ఏమో సెంటర్ మ్యాన్, సృష్టికి సెంటర్ మ్యాన్ అనమాట. అంటే సెంటర్లో మొత్తం చూడండి, ఒక చక్రం తిరుగుతుంటుంది. ఆ చక్రం ఏ దాని మీద ఆధారం మీద తిరుగుతుంటే ఏళ్ళ మీద ఏళ్ళు ఆధారం చేసుకొని తిరుగుతుంది. అలాగనే ఈ సృష్టి అంతా కూడా ఏ దాని మీద ఆధారపడి అంటే ఆత్మరాముని మీద ఆధారపడి ఉన్నది. వాళ్ళు ఏమన్నా చెప్పుకోకు, ఏమన్నా లేదనుకోకు, కానీ అది లేదంటే లేకపో కూడా కాదు. ఇది ఒట్టిదంటే ఒట్టిది కాదు, అది గట్టిదంటే గట్టిగా ఉండేది కాదు. అది గట్టిది కాదు, ఇది ఒట్టిది కాదు. బ్రహ్మచేత ఎన్నో పెట్టుకున్నారు. ఒకరు ఏమంటారు? అల్లనే గొప్ప అంటారు. అంటే అల్ల ఇప్పుడు ద్వాపార యుగంలో అల్లనే పేరే లేదు. నిజంగా చెప్తే ద్వాపార యుగంలో అల్లానే పేరు లేదు. బుద్ధుడు ఎప్పుడు పుట్టాడు? బుద్ధుడు కూడా ఆ కాలంలో బుద్ధుడు కూడా లేడు. మన యేసు ప్రభు అనేది ఆ కాలంలో యేసు ప్రభువే లేదు. అలా మతమే లేదు, బైబుల్ లేదు, ఖురాన్ లేదు, యావి లేవు. అప్పుడు ఉన్నది ఒకటే ధర్మం, హిందూ ధర్మం, సనక సనంద సింధు ధర్మం. అదేంటి ఇప్పుడు ఏమిటంటే ఇది మాది పెద్దని, అది దయ్యాలు, అది భూతాలు. అంటే వీళ్ళు భూతాలు అంటే అవి భూతం అవుతుంది, దయ్యాలంటే దయ్యం అవుతుంది. సూర్యునికి రాళ్ళతో కొట్టిన బాంబులు వేసిన పోయేటట్టుంది. వీళ్ళు ఎన్నో బాంబులు తయారు చేసినారు కదా. సూర్యుని మీద ఒక బాంబు వేయచ్చు కదా. బాంబు వేస్తే సూర్యుడు లయం అయిపోతాడు కదా. మరి ఆ బాంబు వేసి సూర్యుని లయం చేసి చూడండి. కొందరు ఏమంటారు? దేవుడు లేడు, నేను దేవుడు నమ్మను అంటాడు. అది నీవు నమ్మేది ఎవరు? మూగోడా? నీకు వచ్చే 3 రోజులు అయింది నీకు మాట వచ్చి, నీకు మాట వచ్చి 3 రోజులు అయింది. మళ్ళీ 3 రోజులు అవతల నీవు అసలు మాటలే పడిపోతాయి. నీకు ముసలితనంలో మాటలే రావు. చిన్నప్పుడు మాటలే లేవు. ఏమంటావు? నీవు ముసలితనంలో మాటలు లేవు. మరి నీ నోటి నేను నమ్మను అంటాడు. నీవు నమ్మటానికి నీవెవడవు? ఆ భగవంతుడు నమ్మేది నీవెవడు? నీవు నమ్మితే ఉంటుందా? నీవు నమ్మితే ఏమైనా పెద్దగా అవుతుందా? ఒకవేళ నమ్మినావు అనుకో, ఆ సూర్యుడు పెద్దగా అవుతాడా? ఒకవేళ నమ్మలేదనుకో, సూర్యుడు చిన్నగా అవుతుందా? చిన్నడైతే ఉన్నట్లనే ఉన్నాడు. నువ్వు నమ్మితేం నమ్మకపోతే నీవు కసరవు, నీవు గడ్డిలో గడ్డిపోసావు. నేనంత మనగాని అంటే నీ మానవుడు నీకు ఆంకారం వచ్చింది అంతే. ఈరానేకప్పుడు గట్లని ఊకని పోయిండు, ఏం పనికి రాకుండా పోయాడు. రావణాసురుడు గట్లని ఊకని పోయిండు. నరకాసురుడు గట్లని ఊకని పోయిండు. ఇంకా భస్మాసురుడు గట్లని ఊకని పోయిండు. ఎవడు ఉండలేదు. ఎందుకు అట్లా మాట్లాడతారు? నీకు నోరు వచ్చింది 3 రోజులే, నీకు నోరు వచ్చే 3 రోజులే, నీవు నడవబట్టే 3 రోజులే, నీవు నడవబట్టి 3 రోజులే, నీ చెవులు ఊగబట్టి 3 రోజులే, నీ కళ్ళు కానబట్టి 3 రోజులే, నీవు మాట్లాడేది కూడా 3 రోజులే, నీవు పుట్టింది 3 రోజులు. 3 రోజులు అంటే ఏంది? చలికాలం, ఎండాకాలం, వానకాలం, ఈ మూడిట్లనే తిరుగుతున్నావు. 3వ రోజులు కూడా దేవుడు లేడు అనేటానికి అంత శక్తి నీకెక్కడిది? దేవుడు లేడు అనే శక్తి నీకెక్కడిది? కొన్ని దేవుడు లేడు అన్నాడు. మరి నీ దేవుడు లేడు అనుకుంటేనే ఈ శక్తి ప్రపంచం అనేది మాయం చేయి. నీవు అంత పెద్దోడవు కదా, దేవుడు లేడు అంటే పెద్దోడవు కదా, ప్రపంచం ఇట్లా మొత్తం మాయమైపోతుంది. అది ఉందా నీ శక్తి? అది లేదు. ఒక మనిషి పక్కన చచ్చిపోయాడు, నీ తాత చచ్చిపోయా, మీ అవ్వ చచ్చిపోయా, మీ చుట్టం చచ్చిపోయా, నీ ముంగట్నే మళ్ళీ ఏమనకపోతే ఊకరిసి పెట్టివే. ఆ చంపినోడు ఎవడు అని పట్టుకోవచ్చు కదా, నేను పెద్ద మనగాడవు కదా, ఏమి పనికి రానివాడు, ఏం పనికి వచ్చేటోడు నువ్వు. రాజమౌళి అంట, ఆ రాజమౌళి ఏం చేస్తే పైసలు ఎక్కువైపోయినాయి.
పైసలు ఎక్కువైపోయి ఏం చేస్తాడు, నేను దేవుని నమ్మను అంటాడు. ఎందుకు నమ్ముతాడు? మొత్తం పొరలు వచ్చిపోయినాయి, కళ్ళకు పొరలు వచ్చిపోయినాయి. దేవుడిని ఎట్లా నమ్ముతాడు? అది నిండా పైసలని మొత్తం అమ్ముకున్నాయి కదా, దేవుడు ఎట్లా నమ్ముతాడు? ఇతను నమ్మకపోతే అది దేవుడు పోతాడా? ఇతను నమ్మితే దేవుడు వస్తాడా? అదంతా అనవసరం. అహంకారానికి రోగమే సమాధానం. ఈ మనుషులకు అహంకారానికి రోగమే సమాధానం. ఏ రోగము? ముసల్తానం ఒక రోగమే, పచ్చవాత ఒక రోగమే, లేకపోతే కడుపు నొప్పి ఒక రోగమే, చెవిటితానం ఒక రోగమే, గుడ్డితానం ఒక రోగమే, మరి కాళ్ళు చేతులు పడిపోయేది ఒక రోగమే. నువ్వు ఎంతటి వాడవు? గడ్డిపోస కూడా సమానం కాదు. సృష్టి లోపల గడ్డిపోస కూడా సమానం కాదు. ఎన్నో గడ్లు మొలుస్తాయి, ఎన్నో గడ్డి చచ్చిపోతాయి. అది మనం కూడా మానవులమైన కూడా మనం ఒక పంట నాటేసిండ్రు, పెద్దగా అయినాము, మన విత్తనాలు పుట్టినాక మళ్ళీ అది దినాలు అయిపోతే అది పడిపోతుంది, ఉండలేదు, పడి రాలిపోతుంది. అట్లనే మనం కూడా మనకు ఎంతమంది అవసరం ఉందో గంత పద్ధతం అవతల వెళ్ళిపోతాం, ఉండలేవు. మళ్ళీ అటువంటి దానికి దేవుడు నమ్మను, నేను దేవుని లేడు అనేవాడు కూడా అతి మూర్ఖుడే. నమ్మనని కూడా ఆయనకి భావమే లేదు. ఆ భావం లోపటే దయ్యం తెచ్చుకున్నది. ఆ దయ్యం అన్ని ఏమేమి చేస్తుందో, ఎన్ని రోగాలు తెచ్చి పెడుతుందో, ఎంత కష్టాలు పాటు చేస్తుందో, ఏమేమి నజ్జిగిజ్జి అయ్యి చచ్చిపోతాడు. మామూలుగా కూడా కావడు. వాడు పనికిరాక వాడు శరీరాన్ని నమ్ముకున్నాడు. నేను మనగాన్ని, నా శరీరం మనగాన్ని, నీ శరీరం తుక్కు పనికిరాని రక్తము, సీమి, వెముకలు, నరాలు, అనేకమైన దుర్వ్యసనాలతో కూడుకున్నది ఒక శరీరాన్ని. నీవు దాన్ని నమ్ముకొని దేవుడు లేడు, నేను నమ్మను అంటే నమ్మేట నీవెవడు నమ్మటానికి? నీవెంత మనగాడు? నమ్మితే నువ్వు నమ్మకపోతే ఏమైనా సృష్టి ఏమైనా అయ్యేటట్టుందే నువ్వు నమ్మకపోతే? ఏమైనా దేవుడు లేకుండా అవుతారా నువ్వు నమ్మకపోతే? సర్వజీవులకు ఆధారము వర్ష రూపమై అందులోకి వెళ్ళి సముద్రంకి వెళ్ళి నీళ్ళు చచ్చిపోయావు. నీవు చచ్చిపోయావు, నీవు దేవుడు నమ్మవు కదా, నీవే చచ్చిపోయి అందరికీ నీవే అన్నం పెట్టు. నీకు కళ్ళకు మొత్తం పైసలు మొత్తం చుట్టుకున్నాయి, కళ్ళకు చుట్టుకొని అటువంటి మాట అంటావు. నువ్వు ఎప్పుడైనా కానీ అటువంటి మాట అంటే ఎవరికో కోపం వస్తుంది, దేవుని నమ్మిన కోపం వస్తుంది. మళ్ళీ వాడిని నీకన్నా మనగాడు ఉంటాడు, వాడు నువ్వేం చేస్తావు చెప్పు? దేవుని చూపిస్తారా అంటాడు, మూతి గీత పడతాడు, ఊపిరాడకుండా పడతాడు. అప్పుడు ఏం చేస్తావు? వాడు మనగాడు ఉంటాడు, నీకైనా బలవంతుడు ఉంటాడు, ఎప్పుడో ఉపాయం చేస్తాడు. ఈ కొడుకు దేవుడు లేడు అన్నాడా పట్టి అనగబడతాడు, మూతి మూస్తాడు. అప్పుడు నీవు దేవుడు ఉన్నది ఏంది లేనిది నీకు చెప్పు? ఒక గుండగాని మీద కలబండికి చేత కాదు నీకు, ఒక చిన్న వయసు మీద కలబండికి చేత కాదు. అప్పుడు వాన పడితే నువ్వు కింద పడతావు. మరి ఏ దాన్ని చూసుకొని నీవు దేవుడు అంటావు? లేడని పోతే భగవంతుడు ఎవరితో భగవంతుడు ఏం చేస్తాడు అనుకుందా? అతను సంపాడు కొట్టాడు. ఎవరితో లంగా దాంట్లో చూస్తాడు, ఆ లంగ స్వరూపం వచ్చి నీ మీద పడతాడు, తన్నులు తంతాడు, లెక్కలేనట్లు తంతాడు. అప్పుడు నిన్ను కాపాడేవాడు ఎవడు? నీ దేహమా నిన్ను కాపాడేది? నీ చుట్టమా నిన్ను కాపాడేది? నీ పైసనా నిన్ను కాపాడేది? అదే దేవుడు ఆ రూపం వచ్చి అంతాడు. అప్పుడు నీవు ఉచ్చలు పోసుకుంటావు. నీవేమి ఎక్కడ పడితే మందినంతా పాడు చేస్తున్నావు ఆ మాటలని. జనాన్ని కూడా ఇప్పుడు భక్తి వచ్చేదే కష్టకాలం. నీవు ఆచరణతో కూడా లేకుండా నా భావము లేదు, నాకు నమ్మను అంటే ఎందుకు నమ్ముతావు? నీవు నమ్మితే ఏమి ఎక్కువయ్యేది ఏది ఉంది? నీవు నమ్మకపోతే తక్కువయ్యేది ఏముంది లోకంలో? ఏమైనా తక్కువ అవుతుందే? నీవు నమ్మకపోతే వర్షం పంది అవుతుందే? నీవు నమ్మకపోతే సూర్యుడు రాడా? నీవు నమ్మకపోతే నక్షత్రాలు పోతావే? ఏమిటి అది అనవసరం మాటలు? ఎందుకు నేర్చుకున్నావు? 2-3 రోజులలో మనమంతా 3 రోజులు తప్పితే అవతల మేము లేము. 3 రోజులే బతుకుతాం. ఈ 3 రోజుల బతుకు కోసము అపారమైన పరమాత్ముని లేడు, నేను నమ్మను అంటే నీవు నమ్మనే వద్దు. నీవు నమ్మితే కూడా ఇష్టమే, ఆ నమ్ముడు కూడా వద్దు. ఎవరో నమ్ముతారు కానీ నీవు వద్దనే నమ్మనే వద్దు. ఏమైనా తుట్టిపోయేది ఉంటే చెప్పు. నువ్వు నమ్మకుండా అయినప్పుడు వర్షం బంద్ అయిందే, నువ్వు నమ్మకుంటే గాలి బంద్ అయిందే, మేము నమ్మకుంటే ఎవరికైనా అన్నం తక్కువ అయిందే. అలా అంటేనే భగవంతుడు అంటున్నాడు, భగవంతుడు ఇస్తూనే ఉంటాడు, తింటూనే ఉంటాడు. వాళ్ళ సాటుకు నీవింత తింటున్నావు. ఎప్పుడైనా కానీ నీకన్నా మనగాళ్ళు చాలా ఉన్నారు. నీవు దేవుడు లేడంటే దేవుడు ఉన్నాడు అన్నాడు మీద కలిపాడు సుతం.
దేవుడు ఉన్నాడు అని కొన్ని మీద కలబడతాడు, కొన్ని సూతం కొట్టు సూతం. ఏమో ఇద్దరు మాటలు. అటువంటి సిద్ధాంతాలు ఎప్పుడు నమ్మరాదు. అటువంటి వాడు భూమి మీద పుట్టి భూమికి కూడా బరువే. భూమి మీద అటువంటి వాడు దేవుడు లేడు, దేవుడిని నమ్మను అనే వాళ్ళంతా భూమి మీద ఉంటే భూమికి కూడా బరువే. మరి అప్పుడు కురుక్షేత్రం యుద్ధం ఎందుకయింది? యుద్ధము ఈ రాజులంతా కూడా అహంకారం తలకెక్కి వాళ్ళు ప్రజల్ని బాగా చూసుకోకనే కదా ఆడ కురుక్షేత్ర యుద్ధం జరిగింది. ఆ కురుక్షేత్ర యుద్ధంలో మొత్తం చచ్చిపోయాడు రాజులంతా. అక్కడికి ధర్మరాజు ఒకటే జెండా ఒకటే రాజు. అటువంటి పరిస్థితి వస్తుంది ఇప్పుడు. అటువంటి పరిస్థితి మేము మనగలము, మేము ఇట్లా తయారు చేస్తాము, మేము అట్లా తయారు చేస్తామంటే వాడు తయారు చేసి భూమి మీద ఉంటే తయారు చేస్తాడు. అదే భూకంపమై లోపలికి పోతే ఏం చేస్తావు? నువ్వు ఏం తయారు చేసినా భూమి మీదే కదా. భూమి పోయింది అనుకో లోపలికి, భూమి పోతే తయారు చేస్తాడు, భూమిలోకి పోతాడు. అప్పుడు ఏంతో తయారు చేస్తావు? ఆ భూమి నీకు ఆధారం లేకపోతే ఏమిటి నిలబడి చేస్తావు? అన్నీ చిన్న చిన్నవి. అంటే ఏమంటే మెనుగురు పురుగు అంటదంట, నేనే సూర్యుడు అంటది. అది ఆతకి ఏం చేస్తుంది? మినుకు అంటది. చూడు నేనే సూర్యుడు, నా సూర్యుని నాతోనే లెక్కకి రాడంట. అట్లాంటి మనకతి కూడా మన భావం అటువంటి చెడు భావం వచ్చి ఆ రకంగా మరుగుతాం. ఇంకా 4 రోజులు అయితే నువ్వు మంచం కూడా పండడానికి కూడా రాదు నీకు. ఎక్కడ ఏమనకు, నువ్వు మంచం మీద పండడానికి కూడా రాదు, నీ కాళ్ళు ముదురుకోవు. ఇంకా 4 రోజులు అయితే నీ పెట్టిన అన్నం, నోట్లు పెట్టిన అన్నం కూడా నీకు చేత కాదు. నీ కళ్ళు అస్సలే కాని రాకుండా అవుతాయి, నీ చెవులు అన్నీ పోతాయి, నీ కాళ్ళు మెదలకుండా అవుతాయి. అప్పుడు ఏ భావన ఉంటుంది నీకు? ఏ భావన ఉంటుంది? ఏం భావన చేస్తావు? నేను గుడ్డోని అనుకుంటావా, చెవిటోని అనుకుంటావా, లేవలేని అనుకుంటావా, ముసలోడు అనుకుంటావా? నాకు చేత కాదంట. మరి ఎందుకు చేత కాదు? దేవుని నమ్మడానికి ఎందుకు చేత కాదు? ఏం బేగాని చేయొచ్చు. మళ్ళీ ముసలితాను పోయి మళ్ళీ వయసోడు కావచ్చు. ఏది లేదు అనవసరం. అంటే ఎవరినో మందిని జరపడానికే నా భావం ఇటువంటిది, నా భావం అటువంటిది అంటే అలా నెత్తిలో జ్వరపడి వాళ్ళు కూడా చెడిపోతారు నీ తర్వాత. అటువంటిది భూమికి భారం, ప్రపంచానికి ఇష్టం, సృష్టికే ఇష్టం. భూమికి భారం, సృష్టికి ఇష్టం. ఆ మాటలు ఎప్పుడన్నా కానీ ఎంతోమందికి నీకు శత్రువులు అయ్యి మరి సర్వం హిందువులు అంటే కొంతమంది లేరు, 140 కోట్ల మంది ఉన్నారు. వాళ్ళకంతా నీవే వస్తువు అయిపోతావు, శత్రువు అయిపోతావు. మరి ఇంతమంది నువ్వు కొడతావా? కొట్టనీకి అవుతుందే? ఇంతమంది నువ్వేమైనా చేయగలుగుతావు? అందుకే ముడుకొని ఉండు, కాలు చేతులు దగ్గర పెట్టుకో. సద్గురు మహారాజ్కి జై.